వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాళ మీ ముందుకు సరికొత్త రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్, మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే తేనె మిఠాయి. చిన్నల నుంచి పెద్దల వరకు ఇష్టపడే తేనె మిఠాయి అండి. తేనె మిఠాయికు కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ రైస్ అండి, 1/2 కప్ ఉద్దిపప్పు, 1 కప్ షుగర్, బేకింగ్ పౌడర్ చిటికెడు, తేనె 1 స్పూన్, రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు. ఓకేనండి, తేనె మిఠాయి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మనం ముందుగా ఉద్దిపప్పు బియ్యాన్ని 3 గంటల పాటు నానబెట్టాలండి. మనం ముందుగా నానబెట్టి గ్రైండ్ చేసిన పిండి అండి. మనం ముందుగా ఈ పిండిని అంతా ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఈ పిండిలో మనము కొంచెం వాటర్ను యాడ్ చేద్దామండి. యాడ్ చేసి దోశ పిండిలాగా మనము కలపాలి. ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ వేద్దామండి. మనం ఫుడ్ కలర్ యాడ్ చేద్దామండి చిటికెడు. మనం అంతా బాగా మిక్స్ చేయాలండి. ఇలా దోశ పిండిలాగా ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఓకేనండి. మనము పిండంతా ఇలా కలిపి 1 మినిట్ పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాము. ఇందులో మనం 1 కప్ షుగర్ యాడ్ చేసుకున్నామండి. పాకానికి 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటే మనం ఈ కప్ 1/2 కప్ వాటర్ యాడ్ చేయాలండి. వేసి బాగా కలపాలండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలి. షుగర్ మెల్ట్ అయిందండి. పాకం ప్రిపేర్ అయిపోయింది. తేనె వేసి ఇలా బాగా కలిపి ఇప్పుడు మనం డ్రీ ఫ్రై చేసుకున్న తేనె మిఠాయిని దీంట్లో యాడ్ చేద్దామండి. మనం తేనె మిఠాయిని పాకంలో వేసి 1/2 అవర్ తర్వాత మనము సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందామండి. ఓకేనండి, 1/2 అవర్ అయిపోయింది. మనం పాకంలో నుంచి తేనె మిఠాయిని పక్కకు తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు మనము పక్కన తీసి పెట్టుకున్న తేనె మిఠాయిని షుగర్లో ఇలా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసి మనము సర్వింగ్ బౌల్కి తీసుకోవాలండి. ఓకేనండి, తేనె మిఠాయి ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా జ్యూసీగా చాలా బాగుంది. చూడండి, లోపల ఎంత జ్యూసీగా చాలా బాగుందండి. ఈ తేనె మిఠాయిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసిన ఈ తేనె మిఠాయి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే,
బాయ్.